10 రోజుల క్రితం అగాంతకుడి దాడిలో గాయపడ్డ యువతి నారాయణఖేడ్లో మృతి చెందింది. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన మీనా హనుమంతరావు దంపతుల కూతురు స్నేహలతపై ఓ అగాంతకుడు ఈ నెల 22వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. కేసు కూడా నమోదైంది. వారం రోజులుగా ఆమె హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. ఇవాళ స్నేహలత మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్ అయిపోయేసరికి ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నా. అప్పటికి సౌండ్ వినిపిస్తుందని నేను మా అమ్మతో వచ్చేసరికి మొత్తం పొగ ఉండే. సో దగ్గరకు వచ్చి చూసేసరికి కాలిపోయిండే అక్క అప్పటికి అని అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన అందరూ అప్పటికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి గుమిగూడిండ్రు. మొత్తం అందరు కలిసి తీసుకువెళ్ళిపోయారు. బాగా ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. సిర్గాపూర్ మండలం వాసర గ్రామంలో విషాదశాలు అలుముకున్నాయని చెప్పొచ్చు. అయితే నవంబర్ 22 తారీఖు నాడు సాయంత్రం పూట గుర్తు తెలియని అగంతకుడు ఆ ఇంట్లోకి వచ్చి స్నేహలతపై మాత్రం యాసిడ్ జాడా లేకుంటే పెట్రోల్ పోసి మాత్రము అక్కడ హత్య ప్రయత్నం చేసి తో పాటు ప్రతిఘటించడంతో మీద పోసి నిప్పంటించినట్లు అక్కడ పొగ రావడంతో స్థానికులు గుర్తించి మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను కూడా తప్పించుకొని పారిపోయాడు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సిర్గాపూర్లో ఇప్పటి వరకు మాత్రం నిందితుని పట్టుకోలేదని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వారం రోజులు మాత్రం మృత్యుతో పోరాడే స్నేహలత మాత్రం తుదిశ్వాస విడిచింది. నిజంగానే ఆ అమ్మాయికి మాత్రం ఇటీవల పెళ్లి కూడా ఖాయమైనట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా మనకు సమాచారం రావడం జరిగింది. దాంతో అక్కడ నిజంగానే ఎవరైనా గిట్టని వాళ్ళు చేశారా, లేకుంటే అతను ఇక్కడ చదువుకున్న వ్యక్తా, లేకుంటే ఇక్కడికైనా ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఇంతవరకు గతంలో ఎప్పుడైనా బెదిరించాడా చెప్పి ఫోన్లో కానీ ఏమన్నా ఫోన్లో కూడా మాట్లాడారని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాసర గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ బంధువులు గ్రామస్తులు మాత్రం ముక్తకంఠంతో పోతున్న విషయమే తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసును ట్రేస్అవుట్ చేసి నిందితుని పట్టుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన విషయం అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే నిజంగా 18 సంవత్సరాల స్నేహలత చదువుకున్న సమయంలో కూడా పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఈ రకంగా ఇంట్లో విషాదశాలు అందుకున్నాయి. అదేవిధంగా పెళ్లి చూపులు చూసిన ఆ వారం 10 రోజుల్లోనే అంటే దాదాపు పెళ్లి కాబోతుందనే సంతోషం వ్యక్తం చేసే సమయంలో కూడా విషాదాలు అందుకోవడం, ఆ కుటుంబంలో విషాదం ఉండడం కొంత ఆందోళన కలిగించిన విషయం గ్రామస్తులు చేస్తున్నారు. నిజంగానే అమ్మాయిని బతికించుకోవడం తల్లిదండ్రులు కూడా చాలా 5-6 హాస్పిటల్ ఫస్ట్ నారాయణఖేడ్, ఆ తర్వాత సంగారెడ్డి, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి కూడా ఆమె బతికే పరిస్థితి లేకుండా బతికించాలని చెప్పి కూడా చాలా ఖర్చు చేసినట్లుగా మనకు కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఆ స్నేహలతో మృతికి కారణమైన ఎవరు తీసుకున్నాడో కఠినంగా శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ అవుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.